ఓం నమో వెంకటేశాయ. నా పేరు ప్రసన్న. నేనైతే పూజ చేయక ఏంటో కొత్త ఇంటికి వచ్చాక చాలా వారాలు అవుతుందన్నమాట. అసలు నేను పూజ ఎలా చేస్తాను అని అనేది ఒక చిన్న వ్లాగ్ లాగా చేసుకున్నాను అనమాట. నా డ్రెస్ అవాయిడ్ చేయండి, ఎందుకనంటే ఇది సమ్మరు. అసలు మామూలుగా చెమటలు పోయట్లేదు. మార్నింగ్ స్కూల్కి వెళ్తుంటే పూజలు హడావుడిగా చేసుకోలేను కదా అని చెప్పేసి ఈవినింగ్ చేసుకున్నాను అనమాట. ఈవినింగ్ అసలు 8 అవుతున్నా కానీ అసలు చల్లనే పడలేదు, అంటే వాతావరణం కూలెక్కలేదన్నమాట. అయితే నేను ప్రసాదంగా రవ్వ కేసరి చేసుకుంటున్నాను. ఇలా వ్లాగ్ మా అమ్మాయి ఉండబట్టి నేను చేసుకున్నాను అనమాట. అది నా పెద్ద కూతురు, అందుకే అది కూడా ఉంటాను మమ్మీ అని చెప్పి చేసుకుంది. ఇలా నేనైతే పూజ చేసుకుంటాను అనమాట. పూజ అనేది నేను సింపుల్గానే చేసుకుంటాను, పూలు ఎక్కువగా పెట్టుకుంటాను. ఎందుకు అని అంటే మనమే అంత అలంకరించుకుంటున్నప్పుడు మానవ మాతృలము దేవుళ్ళని ఇంకెంత అలంకరించాలి అంటే ఉండి, లేనప్పుడు ఏమీ చేయలేమనుకోండి, ఉండి అలంకరించుకోవడం అనేది నాకు ఇష్టం. కాబట్టి మా డాడీని ఎందుకో మా డాడీ అలిగినట్టున్నాడు నా మీద, ఎందుకో నవ్వట్లేదు వాళ్ళ పూజలో. పిచ్చి అనుకోండి ఏమనుకోండి, ఎందుకో నవ్వట్లేదు. అంటే 2-3 వారాలు గ్యాప్ ఇచ్చాను కదా, అందుకనమాట. సారీ చెప్పాను. మా డాడీ కాబట్టి వెంటనే కరుణిస్తాడు. ఓకేనా. అయితే పూజ అయితే ఇలా జరుపుకున్నాను అనమాట. సాటర్డే పూజ అయిపోతే ఆ రోజు ఇంట్లో ఉండే ప్రశాంతతే వేరు. నేను సాంబ్రాణి కడ్డీలన్నీ కూడా తిరుమల నుంచి తెచ్చుకుంటాను కాబట్టి అవి ఇల్లంతా వస్తుంటే చాలా ప్రశాంతంగా, చాలా పీస్ఫుల్గా, రెండు ఒకటే అనుకోండి. ఇదైతే ఇవాళ సాటర్డే పూజ వీడియో అనమాట. లైక్ చేయండి.